ఇప్పుడు ఎక్కువగా మనకి జనరల్గా వింటూ ఉంటాం, అందరూ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటూ ఉంటారు. అసలు బేసికలీ ఎవరికి ఉంటుందండి ఇది ఎక్కువగా? అండ్ ఏ టైంలో వాళ్ళు ఎలర్ట్ అయ్యి మీ దగ్గరికి రావాలి? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తాము అంటే, ఇప్పుడు పన్ను మీరు పెయిన్ వచ్చింది, ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, రారు డెంటిస్ట్ దగ్గర చూపించుకోరు, అది మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అంటే కొంచెం విరిగిపోవడమో లేకపోతే పన్ను మొత్తం తినేసి డొల్లగా అయిపోయి పెద్ద హోల్ అయిపోయి ఇంకా లోపల నరం అంతా ఉంటుంది. మన ప్రతి పంటికి నర్వ్ సప్లై ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, అందరికీ తెలిసిందే. సో ఎప్పుడైతే టూత్ అనేది లోపల దాకా వెళ్ళిపోయి వేరు దాకా మన పంటికి మూలం ఉంటుంది కదా, ఆ మూలం దాకా పుచ్చిపోతుందో అప్పుడు మనం దాన్ని ఏం చేస్తామంటే, ఇంకా ఓన్లీ పైన కాకుండా ఆ పన్ను మొత్తం రూట్స్లో నుంచి క్లీన్ చేసుకొని అప్పుడు మళ్ళీ లోపల నుంచి ఫిల్లింగ్ చేసి మళ్ళీ దానికి పైన క్యాప్ లాగా వేసేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మామూలు పన్నులాగా మీ న్యాచురల్ టూత్ ఎలా ఉంటుంది అట్లా అయిపోతుంది. అప్పుడు మళ్ళీ అన్నీ తినగలుగుతారు. అది ఎవరికి చేస్తాము అంటే, ఇట్లా బాగా పుచ్చిపోయి ఇంకా నొప్పి వచ్చేసింది, ఇంకా అప్పుడు కాపాడలేము అన్నప్పుడు ఈ రూట్ కెనాల్ చేసి కాపాడుతాం అన్నమాట, టూత్ తీసేయకుండా. ఇప్పుడు సపోజు ఇంతకుముందు ఏంటంటే మరి పళ్ళు తీసేసేవాళ్ళం. ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ ఎలా ఉండేది, పన్ను నొప్పి వచ్చింది అంటే తీసేయటం, పన్ను కాపాడతామన్నా కూడా అందరూ చేయించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీలు అన్నీ వచ్చాయి కాబట్టి ఇప్పుడు పన్నుని వీలైనంత వరకు 99% మనం కాపాడడానికే ట్రై చేస్తాం. నార్మల్గా ఈ ట్రీట్మెంట్స్ అన్నీ పెయిన్ఫుల్ ఉంటాయా? అస్సలు ఉండదండి, పెయిన్లెస్ ట్రీట్మెంట్. ఇప్పుడు డెంటిస్ట్రీయే చాలా పెయిన్లెస్, అస్సలు పెయిన్ అనేది ఉండదు. ఏ ట్రీట్మెంట్స్కి పెయిన్ ఉంటుంది. ఇప్పుడు టీత్ పళ్ళు ఊడిపోయి అనుకోండి మ్యామ్, సో మళ్ళీ పెట్టించుకోవాలా? ఒకవేళ పెట్టించకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మీరు పళ్ళు కొంతమందికి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో మనం రూట్ కెనాల్ చేయలేము, ఇంకా తీసేయాల్సి వస్తుంది అనుకోండి, అప్పుడు చాలామంది ఏంటంటే పన్ను తీయించేశాక చాలా సంవత్సరాలు వదిలేస్తారు అలా. అంటే పళ్ళు మళ్ళీ రీప్లేస్ చేయాలి అన్న విషయం వాళ్ళకి తెలీదు. ఎందుకు మళ్ళీ దాంతో అవసరం ఏముంది, వేరే పళ్ళు ఇప్పుడు ఇటు తీయించుకున్నాము, ఇటు తీసేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు, ఒకవైపు తీసేసాను ఇటువైపు నవ్వులుతున్నాను అని ఇంకా దాన్ని వదిలేస్తారు, అంటే పట్టించుకోరు. ఎందుకంటే మనకి ఇన్ని పళ్ళు ఉన్నాయి కదా, 32 పళ్ళు ఉన్నాయి, నాకు 4-5 పళ్ళు పోతే ఏమైంది అనుకుంటారు. బట్ పళ్ళు పోవడం వల్ల ఏమవుతుందంటే మీకు మజిల్స్ అక్కడ వీక్ అవుతాయి. టీత్ అనేది కూడా మనకి బోన్స్ అనేది కూడా కొద్దిగా ఇవన్నీ కూడా మజిల్స్ చీక్ అంత సపోర్ట్ అది వీక్ అవుతుంది ఒకటి. ఇంకొకటి ఏంటి, ఇటు పక్క పళ్ళు అటుపక్క పళ్ళు జరగడం స్టార్ట్ అవుతాయి, ఇట్లా వంగిపోతాయి. సో అదొక ప్రాబ్లం. అవి జరగడం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ అక్కడ గ్యాప్స్ ఏర్పడి మళ్ళీ అక్కడ అంటే ఆహారం ఇరుక్కొని మళ్ళీ పుచ్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల పళ్ళు అనేది ఎప్పుడు తీయించుకున్నా మళ్ళీ పళ్ళు మీరు కంపల్సరీ పెట్టించుకోండి అనే చెప్తాను నేనైతే. ఎవరికైనా పేషెంట్కి మీరు పన్ను తీసేస్తే అయిపోయింది అని అనుకోవద్దు, నా ప్రాబ్లం లేదు అని. పళ్ళు తీసుకున్నా కూడా ఇంకా మీరు పెట్టించుకోకపోతే ప్రాబ్లమే మళ్ళీ అని చెప్తాను. ఓకే. ఇప్పుడు మనం చాలామంది అడ్వర్టైజ్మెంట్స్ వీటన్నిటిలో చూస్తూ ఉంటాం కదా, తినగానే పళ్ళు జివ్వుమన్నాయి అనేసి, అంటే పులుపు కానీ ఏదైనా కొంచెం కూల్గా ఉన్నో కానీ తీసుకుంటే జివ్వుమంటున్నాయి అంటారు. ఎందువల్ల మ్యామ్? పళ్ళు మీద మనకి ప్రతి పంటికి పింగాణి పొర ఉంటుంది. ఎప్పుడైతే ఆ పింగాణి పొర అనేది ఏజ్ వైజ్, అంటే ఇప్పుడు మనకు చాలా సంవత్సరాలు మన పళ్ళు చిన్నప్పటి నుంచి అంటే 6వ సంవత్సరం నుంచి పర్మనెంట్ టీత్ వస్తాయని చెప్పాను కదా, అప్పటి నుంచి మీరు వాటిని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైనా వస్తువు అనేది యూజ్ చేస్తూ ఉంటే మన బాడీలో అన్నీ కూడా పార్ట్స్ యూజ్ చేసే కొద్దీ అరుగుదల అనేది ఉంటుంది. సో మన పంటికి ఉండే పింగాణి పొర, ప్రతి పంటికి ఉండే పింగాణి పొర ఎనామెల్ అంట, అది తగ్గుతుందన్నమాట. మనం ఎలా అంటే అన్నీ వేడివి చల్లటివి లేకపోతే పులుపువి అన్ని రకాలు తీసుకుంటాం. సో అవన్నీ కూడా ఈ ఎనామెల్ అనేది డౌన్ ద లైన్ అంటే స్లోగా తగ్గుతూ ఉంటుంది. ప్లస్ బ్రష్ కూడా చాలామంది హార్డ్ బ్రషింగ్ చేస్తారు, లేకపోతే హార్డ్ బ్రష్ కొని దాంతో రుద్దితే తప్ప మాకు సాటిస్ఫాక్షన్ లేదని గట్టిగా రుద్దుతారు. సో ఇలాంటివన్నీ కూడా కూల్ డ్రింక్స్లో ఉండే యాసిడ్స్ మీకు తెలిసిందే, ఇవన్నీ కూడా మన ఎనామెల్ తగ్గిస్తాయి అన్నమాట. యాసిడ్స్ కూడా ఇప్పుడు మీరు లెమన్ అనుకోండి, డైరెక్ట్గా లెమన్ తినడం, ఉప్పుతో రుద్దడం, ఇట్లాంటివన్నీ అబ్యూజ్ అనమాట, మన టీత్ని అబ్యూజ్ చేస్తున్నట్టే. మరి ఇప్పుడు ఎక్కువగా మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా ఇలాంటివి వస్తున్నాయి. అయితే ఇలా దానివల్ల కూడా మన టీత్ ఎనామెల్ తగ్గిపోవడం వల్ల మీకు
ఎప్పుడైతే ఎనామిల్ అనేది ప్రొటెక్టింగ్ అనమాట, మీ టీత్ని ప్రొటెక్ట్ చేస్తుంది లేయర్. ఆ లేయర్ ఎప్పుడైతే మీకు అరిగిపోయిందో మీకు లోపల ఉండే డెంటిన్ అనే దానికి ప్రొటెక్షన్ లేక జూమన్లు అవుతాయి. సో ఈ సెన్సిటివ్ పేస్ట్లు అవన్నీ కొంతవరకు హెల్ప్ అవుతాయి కొన్ని రోజులు. మళ్ళీ సెకండరీ డెంటిన్ అనేది ఫామ్ అవుతుంది మన టీత్ని. ఇంకా అది కూడా లేదనుకోండి, తగ్గలేదనుకోండి, అప్పుడు మళ్ళీ మనం దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. ఆ సెన్సిటివిటీ తగ్గించేసి దానికి మళ్ళీ క్రౌన్స్ లాంటివి వేసేసుకుంటే అది పర్మనెంట్ సొల్యూషన్. ఇంకా మీకు చాలా వాటికి ఇట్లా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. చాలామంది ఏంటంటే ఇంకేం చేస్తాంలే అంటే ప్రాబ్లం ఉంది, ఏదో టెంపరీగా వాడేసాము తగ్గిపోయిందిలే అని అలా నెగ్లెక్ట్ చేస్తారు. కానీ చాలా వాటికి ట్రీట్మెంట్స్ అనేది మన దగ్గర ఉన్నాయి.